మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. డిఎస్సి అంశానికి సంబంధించి డిఎస్సి అభ్యర్థులు కొన్ని డిమాండ్స్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వాటిని లెక్క చేయడం లేదు. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సికి స్పందన, నేటితో ముగియనున్న ఆన్లైన్ అప్లికేషన్ల గడువు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇప్పటికే 5.31 లక్షల దరఖాస్తులు, అంటే దాదాపుగా 5,31,000 వరకు దరఖాస్తులు అయితే వచ్చినట్లు సమాచారం. ఇక్కడ ఒకే అభ్యర్థి 4 నుంచి 5 పోస్టుల వరకు కూడా దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంటుంది. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థి, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, దాంతోపాటుగా ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి, దాంతోపాటుగా ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేస్తారో వాళ్ళు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు 3,50,000 మంది ఉన్నప్పటికీ ఇక్కడ అప్లికేషన్లు మాత్రం 5,31,000 వరకు ఉంటాయి. మనకి దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఏంది కథ అనేది మనకి మే 15వ తారీఖుతో అప్లై ఆన్లైన్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన కంప్లీట్ డేటా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకెవరైతే దరఖాస్తు చేయలేదు వెంటనే దరఖాస్తు అయితే చేసుకోండి. దరఖాస్తుకు సర్టిఫికెట్లు అప్లోడ్ అవసరం లేదన్న అధికారులు, ఎవరి దగ్గర అయితే సర్టిఫికెట్లు లేవో వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా పర్లేదు, మీకు డిఎస్సి అప్లికేషన్ అనేది ప్రింట్ వస్తుందా లేదా క్లారిటీగా చూసుకోండి. దరఖాస్తుతో సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదని అధికారులు, మీ దగ్గర ఉంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి, లేదంటే లేదు. కంపల్సరీగా డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. చాలామంది ఎడిట్ ఆప్షన్ చేసి వదిలేయడం, ఫైనల్ సబ్మిట్ చేయకుండా వదిలేయడం, ఇలాంటి పనులు చేయకండి. మీ డిఎస్సి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత క్లారిటీగా ప్రింట్ వస్తుంది, ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. డిఎస్సి 2024 కంటే ఈ ఏడాది 1,00,000 దరఖాస్తులు అధికం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెయిన్గా అధికారులు స్పందించవలసిన విషయం ఇటువంటి విషయాలపై కాదు, అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఏవైతే చేస్తున్నారో ఒకే జిల్లా ఒకే పేపర్ అంశంపై ముఖ్యంగా కన్వీనర్లు స్పందించవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి కన్వీనర్ ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి గారు, మీరు స్పందించవలసిన విషయం ఒక జిల్లా ఒకే పేపర్లో తెలంగాణ మాదిరిగా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే సెషన్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. మీరు ఆ విషయంపై స్పందించండి. ఆన్లైన్ అప్లికేషన్ల గడువు పొడిగింపు ఉండదన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధృవపత్రాలు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదని, వెరిఫికేషన్ సమయంలో చూపిస్తే సరిపోతుందన్నారు. ఇప్పటి వరకు 5.31 లక్షల వరకు దరఖాస్తులు అయితే అందాయని, అంటే 5,31,000 వరకు దరఖాస్తులు అయితే వచ్చినట్లు సమాచారం. గడువు పొడిగింపు ఉండదంటూ కూడా క్లారిటీ ఇచ్చున్నారు. డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, మే 15 అర్ధరాత్రి 11:45 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. దీంతోపాటు జూన్ 6వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా అమలవుతుందన్నారు. దరఖాస్తుల సమయంలో సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్లు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదని, సర్టిఫికెట్లుంటే చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గతంలో ఫీజు చెల్లించిన వారికి యథాతథంగా అప్లికేషన్ ముందుకు పోతుందన్నారు. 2024 డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు కూడా కొత్తగా మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త అప్లికేషన్ చేయవలసిందే. డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ఈ విషయంపై స్పందించాలి. ఒక జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల అభ్యర్థులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, కాల్ సెంటర్లకి ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అభ్యర్థులను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని ఒక జిల్లా ఒకే పేపర్ అంశానికి సంబంధించి అభ్యర్థులకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. డిఎస్సి అభ్యర్థుల పోరుబాట కలెక్టరేట్ వద్ద మానవహారం, కోట కూడలి నుంచి కలెక్టరేట్ ఆఫీస్కు డిఎస్సి అభ్యర్థుల శాంతియుత ర్యాలీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థుల పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 90 రోజులు గడువు ఇవ్వాలని, ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్ష పెట్టాలని, వయోపరిమితిని 47 సంవత్సరాలకి పొడిగించాలని డిమాండ్లు అయితే అభ్యర్థులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది. విద్యాశాఖ అధికారులు డిఎస్సి అభ్యర్థుల విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకోవాలి, లేదంటే తీవ్రస్థాయిలో డిఎస్సి అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి సాధనకు గడువు పెంచండి అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మనకి స్పెషల్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. పరీక్షలకు 90 రోజులు గడువు ఇవ్వండి అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి జిల్లా న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులు 90 రోజులు గడువు ఇవ్వాలని, ఒకే జిల్లా ఒకే విధానంలో పరీక్షలు నిర్వహించాలని, మెయిన్గా ఈ 2 పాయింట్లని అభ్యర్థులు అయితే హైలైట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ధోరణి మాత్రం ప్రైవేటు సంస్థల కొమ్ము కాసే విధంగా ఉంది. అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అభ్యర్థుల డిమాండ్లని ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయడం లేదు. తెలంగాణలో ఒకే జిల్లా ఒకే పేపర్లో నీట్గా పరీక్షలను అయితే నిర్వహించారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా.
కేవలం నెల రోజుల్లోనే పోస్టింగ్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వివిధ సెషన్లలో పరీక్షలు నిర్వహించి వివిధ సెషన్లు రావడం వల్ల నార్మలైజేషన్ విధానం అప్లై చేయడం వల్ల ఇక్కడ మెయిన్గా పారదర్శకత ఖచ్చితంగా లోపిస్తుంది. 2018లో ఆల్రెడీ చూసాం కదా, ఒక సెషన్లో యాడ్ స్కోర్లు రావడం వల్ల ఆ సెషన్లో ఉన్న వాళ్ళకే జాబులు రావడం, ఇటువంటి అంశాలపై కోర్టు కేసులు పడటం. దాదాపుగా 2018లో డిఎస్సి వస్తే 2022 వరకు కూడా కోర్టు కేసుల్లో మగ్గిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి అవకతవకలకి న్యాయ వివాదాలకి ఆస్కారం లేకుండా ఉండాలంటే ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు నిర్వహించాలి. సిలబస్ ఎక్కువ ఉన్నందున ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజుల సమయం అవసరమని అభ్యర్థులు కోరుతున్నారు. ఇవి మెయిన్గా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన డిమాండ్స్. ప్రభుత్వం ఈ అంశాలపై స్పందించకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం అయితే ఉంటుంది. మండు టెండను సహితం లెక్క చేయకుండా డిఎస్సి అభ్యర్థులందరూ రోడ్లపై పడి ధర్నాలు చేయవలసిన పరిస్థితి. అభ్యర్థులు కోరుతున్న న్యాయబద్ధమైన డిమాండ్లు సహితం ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఒకే జిల్లా ఒకే పేపర్ అంశంపై కూడా తీవ్ర మౌనంగా ఉంది. ఇక డిఎస్సికి సంబంధించిన సిలబస్లో ఇచ్చిన మెయిన్ టాపిక్స్ అన్ని కూడా మీరు కవర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎలా అంటూ మనకి ఒక ప్రత్యేక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్ అంతా కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, క్లాస్ రూమ్ సైకాలజీ అని చెప్పేసి పిలుస్తాం కదా. క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించిన అంశాలను ఏ విధంగా చదివితే బాగుంటుంది, దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీడియోని ఫస్ట్లో పెట్టుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ ఇమేజ్ అనేది పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోండి. మెయిన్ టాపిక్స్ ఏ విధంగా చదువుకుంటే మార్క్స్ అనేవి గ్యాదర్ చేయొచ్చు అనే వివరాలపై అవగాహన అయితే వస్తుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎలా, మెయిన్గా కొన్ని అంశాలపై ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది. మీరు ప్రిపరేషన్లో ప్రతి అంశాన్ని చదవటంతో పాటుగా మాక్ టెస్ట్లపై కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తేనే డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. చదివే విషయాన్ని స్పష్టతతో చదువుకోవడం, దాంతోపాటుగా రోజుకి ఎంత చదవమో దాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండటం, సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకోవడం, డిఎస్సి పరీక్షలకు సంబంధించిన విషయంపై దృష్టి పెట్టడం, సమయపాలన పాటించడం, అంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా తగిన సమయాన్ని కేటాయించుకునే విధంగా ప్రిపరేషన్ ముందుకు వెళ్తూ ఉండాలి. మెయిన్గా టెక్స్ట్ బుక్లో ముఖ్యమైన అంశాలని అండర్లైన్ చేసుకుని చదువుకోవడం, దాంతోపాటుగా మెథడాలజీకి సంబంధించిన అంశాలని అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిపై దృష్టి కేంద్రీకరించడం, ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు సైకాలజీ, పెడగాజీ, విద్యా దృక్పథాల వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించడం, ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కంటెంట్కి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టడం, అంటే తెలుగుకు సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ ఏవైతే కంటెంట్ సబ్జెక్టులు ఉంటాయో మార్నింగ్ టైం కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మైండ్ అనేది ఆ టైంలో క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి కానివ్వండి, విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి, బోధనా పద్ధతులు, పెడగాజీకి సంబంధించిన అంశాలు అనేవి చదువుకోవడం మంచిది. ఇక నైట్ టైం సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్య ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి ప్రాక్టీస్ చేసుకోవడం. మిగిలిన సమయంలో కరెంట్ అఫైర్స్, జీకే, స్టాండర్డ్ అంశాలపై దృష్టి కేంద్రీకరించడం. 3rd to 10th క్లాస్కి సంబంధించి మీరు ఏవైతే టెక్స్ట్ బుక్లు చదువుతారో అక్కడ చాలా వరకు జీకే బిట్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి మంత్లీ మ్యాగజైన్లు ఉన్నాయి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మెయిన్ కవర్ అయ్యే విధంగా మంత్లీ మ్యాగజైన్ ఏదో ఒకటి తీసుకుని ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయిపోతుంది. ఇది గైస్ ఈ కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా నేను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 9 రకాల బడులు గత ప్రభుత్వ విధానాలే కొనసాగింపు, జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయం పేరుతో ఉత్తర్వులు అంటూ మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లు ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. పాత విధానం ఏ విధంగా ఉంది, కొత్త విధానం ఏ విధంగా ఉంది, స్కూల్స్కి సంబంధించి అనేది మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు. కొత్త విధానంలో ఫస్ట్ది వచ్చేసరికి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, ఇక్కడ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 మాత్రమే ఉంటాయి. రెండవ స్కూల్ వచ్చేసరికి ఫౌండేషన్ స్కూల్స్, దీనిలో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 1వ తరగతి 2వ తరగతి వరకు ఉంటుంది. మూడవది వచ్చేసరికి బేసిక్ ప్రైమరీ స్కూల్స్, ఇక్కడ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. నెక్స్ట్ 4వ స్కూల్ రకం వచ్చేసరికి మోడల్ ప్రైమరీ స్కూల్. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 1వ తరగతి నుంచి 5వ తరగతి. అప్పర్ ప్రైమరీ స్కూల్, ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 6వ తరగతి 8వ తరగతి, 6వ తరగతి నుంచి 8వ తరగతి. నెక్స్ట్ హై స్కూల్లో వచ్చేసరికి 6వ తరగతి నుంచి 10వ తరగతి. హై స్కూల్లో మళ్ళీ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. హై స్కూల్ ప్లస్ అని చెప్పేసి మళ్ళీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. 9వ రకం స్కూల్ అయిన హై స్కూల్ ప్లస్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి. ఈ విధంగా మనకి కొత్త రకాల 9 బడులు అంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.